జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాసంలో ఈరోజు గోదాదేవి 4వ గోపికని లేపుతూ 9వ పాశురాన్ని మనకి ప్రసాదించింది. గోదాదేవి 30 పాటలు పాడింది. దానికి తిరుప్పావై అని పేరు. ఆ తరువాత 143 పాటలు పాడింది. దానికి నాచియార్ తిరుమొഴി అని పేరు. ఈ రెంటి ద్వారా గోదాదేవి చేసినటువంటి మహోపకారాన్ని స్మరిస్తూ శ్రీ పరాశర భట్టర్ అనుగ్రహించినటువంటి శ్లోకమే ఇందాక మనం తలుచుకున్నటువంటి శ్లోకం. హే గోదే, నీకు ఎన్నిసార్లు నమస్కరించినా తృప్తి తీరదు. నీవు చేసిన మహోపకారానికి అది చాలదు సుమా. ఏం ఉపకారం చేసింది గోదాదేవి? 3 ప్రధానమైనటువంటి వాటిని పరాశర భట్టర్ వారు ప్రస్తావన చేస్తారు. మొట్టమొదట, భగవంతుడు మనందరినీ మేల్కొల్పవలసిన వాడయ్యుండి ఆయనే మన గతి చూసి మన స్థితి చూసి ఆయనకి విసుగొచ్చిందా అన్నట్టు ఆయన పవళిస్తే ఆయనని మేల్కొల్పింది గోదాదేవి. మిగతా వారంతా నిద్రపుచ్చారు తాలేలో తాలేలో అంటూ. కానీ మన గోదాదేవి ఆ స్వామిని మేల్కొల్పింది. అదొక మహోపకారం మనకి. రెండవది, మేల్కొన్నటువంటి స్వామికి పాఠాలు చెప్పింది. లోకానికంతటికీ పాఠాలు చెప్పేవాడు భగవంతుడు. ఎప్పుడెప్పుడు అవసరమైతే వారికి ఒక్కొక్క ఉపదేశాన్ని చేస్తూ, అసలు మనందరికీ కూడా మొదటి సృష్టి చేసినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నుంచి వేదాలను ఉపదేశం చేయడం ద్వారా ఆయన అందరికీ టీచర్, ఆయన అందరికీ గురువు, ఉపదేశం చేసినటువంటి మహనీయుడు ఆయన. కానీ అలాంటి మహనీయుడికి కూడా మా గోదాదేవి పాఠం చెప్పింది. ఆయన అందరికీ చెబితే ఆయనకి కూడా పాఠం చెప్పింది గోదాదేవి. మన విషయంలో 25 పాసురాలు చెప్పాల్సి వచ్చింది మనకి, మన స్వరూపాన్ని తీర్చిదిద్దడానికి, మనకి కావలసినటువంటి జ్ఞానం అనే భవనాన్ని నిర్మించి ఇవ్వడానికి. ఇది గోదాదేవి చేసిన మహోపకారం. 10 మంది గోపికని లేపటం అనేటటువంటి ఒక మంచి వ్యాజాన్ని పెట్టుకుని, అంటే ఒక సాకు. ఈవాల్టి పాటలో గోపిక మంచి భవనంలో ఉందండి. ఈవిడ భవనం సామాన్యమైన భవనం కాదండి, ఇది మణి భవనం. ఇది రత్నాలతో తయారు చేసినటువంటి భవనం. కృష్ణుడితో కలిసి ఉంటే దీపం ఆనందం, కృష్ణుడిని ఎడబాస్తే దీపం మనకి ఏదో బాధ పెడుతున్నట్టు, చీలుస్తున్నట్టు అనిపిస్తుంది. మేమేమో అలాంటి స్థితిలో ఉంటే, నువ్వేమో ఓహోహో మంచి మంచము, దాని మీద మంచి పడక, చక్కటి పువ్వులు, దాంతోపాటు దీపాలు, మంచి ధూపాలు, మంచి కాంతి. ఓహో తల్లి, గొప్పదాన్ని దొరికావు తల్లి, మాకు మంచి ఫ్రెండ్వే దొరికావు అంటూ ఆ లోపల ఉండేటటువంటి గోపికని మేల్కొల్పే సన్నివేశం ఇప్పుడు ఈవేళ మనకి ఆండాళ్ళ తల్లి చూపిస్తుందండి. అర్థం ఏంటంటే, చుట్టూ ఇన్ని రకాలైనటువంటి వసతులున్నా, ఇన్ని రకాల సుఖాలున్నా, అలాంటి సుఖాలని వేటిని కూడా మనసుకి పట్టించుకుని సుఖాల్లోనే మునిగిపోయే దశ కాదు ఆ లోపల గోపికది. ఇన్నున్నప్పటికీ కూడా ఇవన్నీ లెక్క చేయకుండా శ్రీకృష్ణుణ్ణే తలుచుకునే స్మరించేటటువంటి యోగ్యత ఆవిడలో ఉందన్నమాట. అలాంటి గోపికని ఇప్పుడు ఇవాళ మన వాళ్ళు లేపుతున్నారు. సరే, పాసురాన్ని మేము అంటాం, అందరం అందాం. ఏమందో కొంచెం తెలుసుకుందాం దాంట్లో. ఆండాళ్ తిరువడిగళే శరణం,
9వ పాసురం. నెంబర్ చాలా మంచిదండి, జ్ఞాపకం పెట్టుకోవలసిన నెంబర్. తూమణి மாடத்து சுத்தும் விளக்கெரியா தூபம் கமழ துயிலணை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன்மகள்தான் உமையோ அன்றிச் செவிடோ அனந்தளோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்று நாமம் பலவும் நவின்று ఏలోరెంబావాయ్. పైన ఏముందో ఒకసారి చూద్దాం. మన వాళ్ళంతా భవనం దగ్గరికి వచ్చారు. అది చెప్పాను కదా, గ్లాస్ బిల్డింగ్, అది రత్నాలతోటి నిర్మించిన భవనం. ట్రాన్స్పరెన్సీ ఉంది అక్కడ, చేత లోపల ఏముందో కనిపించేస్తోంది. లోపల ఈ తల్లి పడుకున్నట్టు కనిపిస్తోంది. అక్కడ దీపాలు వెలుగుతున్నాయి. పరిమళం కూడా అక్కడ రాగానే వచ్చింది. మన వాళ్ళకు కొంచెం కోపం వచ్చింది, కొంచెం కోపంగా మాట్లాడుతున్నారు, ఆవిడ మేలుకొలుపుతున్నారు. తూమణి మాడత్, తూమణి తులవిల్లి అని రెండు రకాలు. కృష్ణుడి భవనం తులవిల్లి మంగళం. కన్నాలుంటే మణులకి పాపం వాటిని ఫిలప్ చేసుకుని బిల్డింగ్ కట్టించుకున్నది, ఆయన బిల్డింగ్ అది. కానీ ఈవిడిది తూమణి మాడం, పరిశుద్ధమైనటువంటి మణులతోటి నిర్మించిన భవనం. అవునులే, స్వామికి నీ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఈ మాత్రమేనా నీకు ఆయన చేయకుండా ఎలా ఉంటాడు? అది కలిగేటప్పటికి నీకు మేమంతా జ్ఞాపకం రావట్లేదు, ఇంక మమ్మల్ని మర్చిపోయావు నువ్వు. తూమణి మాడత్, పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి మణులతోటి నిర్మించినటువంటి మేడలో, మాడం అంటే మేడండి. ఎలా ఉంది ఆ మేడ? సుత్తుం విళక్ ఎరియా, చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి, దీపపు కాంతిలో ప్రకాశిస్తుంది. అంతేకాదు ధూపం కమళ, ధూపం పరిమళిస్తోంది కూడా. మాకు పరిమళం సొక్కటం లేదు, నువ్వు హాయిగా పరిమళంలో తేలుతున్నావు. అర్థమేంటి? బహుశా శ్రీకృష్ణుడి కృప నీ మీద బాగున్నట్టుంది, కృష్ణుడితో నువ్వు చేరి ఉన్నట్టున్నావు. ఇది రహస్యంగా ఉంటున్నారు మన వాళ్ళు అనమాట. పైకి ఈ మాట అంటలా, కానీ ఆనే మాటల వల్ల మనకేంతో వస్తుంది? నీకేమీ హాయిగా మేమో కృష్ణుడి కోసం ఇంకా వ్రతం చేయాలి మేము తంటారు పడుతున్నావు, నువ్వు హాయిగా కృష్ణుడు తోడు కొలుకుతున్నావులే. లేకపోతే నీకు ఆ మణిలో ఎలా ఉండబుద్ధి అవుతుంది? దీపాలను ఎట్లా చూడబుద్ధి అవుతుంది? ఆ ధూపాలను ఎట్లా ఆఘ్రాణించబుద్ధి అవుతుంది? పడుకోవడం ఎలా నీకు ఇష్టం అవుతుంది? తుయిలణైమేల్, నిద్రనిచ్చే పడకటండి అది. తుయిలణై అని పేరు పెట్టింది ఆండాళ్ళు. తుయిలణైమేల్, నిద్రబుచ్చేటటువంటి పడక మీద కణ్వళరం, హాయిగా పవ్వళించావు తల్లి. మామాన్ మగళే, ఆహా ఓ మేనత్తగారి కూతురా, మేనత్తగారి కూతురు ఒక గోదాదేవి అలాంటి వారితో ఒక సంబంధం కోరుకుంటోంది. ఈవిడ చక్కటి వైదిక కుటుంబంలో పుట్టింది ఈవిడ. ఆవిడేమో ఆ లేపేటటువంటి గోపిక గోకులంలో పుట్టింది. ఆవిడ గొల్లపిల్లగా పుట్టింది,
కానీ తాను ఇలాంటిదైనా ఆ గొల్లతనాన్ని మన ఆండాళ్ళ తల్లి కోరుకుంటోంది. కారణం కృష్ణ ప్రేమ వారెందు పుష్కలం కనుక. మామా మగళే, హో మేనత్త కూతురా, ఏమిటర్రా, ఏమిటి వచ్చారు అంది పాప లోపల నుంచి అన్నట్టు అనుకున్నారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు కనిపిస్తుంది కదా, సీత్రూ గ్లాసెస్ కదా అవి, లోపల ఏం జరుగుతుందో కనిపిస్తోంది అన్నట్టుగా అనిపించింది వీళ్ళకి. ఆవిడలా అందో లేదో తెలీదు, కానీ అన్నట్టు వీళ్ళకి అనిపించింది. మన వాళ్ళు చెప్తారు, మణికదవం తాళ్ తిరవాయి, డోర్స్ కూడా మణులతోటే తయారు చేసి పెట్టుకుందండి. ఆ డోర్కి లాక్స్ ఉంటాయి కదా, గడియలు, అవి కూడా మణులతోటే తయారు చేసి పెట్టుకుంది కనుక తలుపేదో గడియేదో మాకు తెలియటం లేదా, మేం తలుపు తీసుకొని రాగలగడం అనేది ఉండదు, నువ్వు తీస్తే తప్ప మేం రాలేము. తిరవాయి, నువ్వు తలుపు తీయాల్సిందే, అప్పుడే మేము నీ దగ్గర రాగలుగుతా, నేను చూడగలుగుతాము. ఊమయో, ఏ ఆవిడే మూగిదా మీ పిల్ల, అన్రి చెవిడో, మేము మాట్లాడే మాట వినపట్టలేదు ఆవిడికి, మేము ఒకళ్ళమా ఇద్దరమా ఎంతమంది ఉన్నాం, ఇంతమంది కలిసి పిలుస్తుంటే ఎంత పెద్ద ఆరవారం అవుతుంది ఏం కదా, ఆవిడ చెవిలో పట్టలేదా ఏంటి, ఆవిడేం చెవిటిదా. ఆ నందలో, ఓహో బహుశా పాపం చాలా అలసిపోయి ఉంటుందిలేండి. ఎందుకనంటే పాపం ఈవిడ కృష్ణుడితో కలిసి హాయిగా అలా ఆడుకుని అలా తిరిగి మొత్తం తోటంతా అలసిపోయి వచ్చి ఉంటుంది. అందుకే మేము ఇక్కడ పిలుస్తున్నప్పటికీ కూడా లేచి రా లేకపోతోంది, అలిసిందా. ఏమప్పెరుంతుయిల్ మందిరప్పట్టాళో, ఏమప్పట్టాళో మందిరప్పట్టాళో, ఎవరన్నా పక్కన కూర్చొని చేతుల బెత్తం పట్టుకుని కదిలేవా జాగ్రత్త అని అంటున్నారా. మా మాయన్ మహామాయావి మాధవన్, ఇవన్నీ నేర్పినటువంటి ఆవిడ పక్కన ఉందండి మా అమ్మ లక్ష్మీదేవి. ఇన్ని రకాలుగాను చేసేటటువంటి వాడికి వీటన్నిటిని నేర్పింది మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాడు ఆయన. అంచేత అమ్మకి ఎప్పుడు కూడా అధీనమై ఉండే తత్వము ఈయన. మాధవన్, లక్ష్మీనాథుడు. వైహుందన్, అంతమంది తనకి సేవ చేసేవాళ్ళు ఉన్నారు ఆయనకి. అంచేత ఆయన సామాన్యుడు కాడరా అంటూ ఆయన నామాల్ని మేము నామం పలవం నవిన్రు, ఒకటా రెండా, ఇప్పటిదాకా ఎన్ని నామాలు పాడామమ్మా, ఇంకా ఏం పాడమంటావు. నామం పలవం నవిన్రు అని మన ఆండాళ్ళ తల్లి ఈవేళ లోపల ఉండేటటువంటి గోపికని చాలా అందంగా, కొంచెం ఎగతాళి చేస్తున్నట్టుగా, లేదు ఎత్తి పొడుస్తున్నట్టుగా, కొంచెం కేకలేస్తున్నట్టుగా, వాళ్ళ అమ్మగారితో పాటు కాస్త రికమెండ్ చేయిస్తున్నట్టుగా వారితో ఒక బంధాన్ని తను కోరుకుంటూ చక్కగా పాడింది. చాలా అద్భుతమైనటువంటి పాట అండి. మామా అన్మగళే, నీతో మాకు ఒక జ్ఞానులతోటి మనకందరికీ జ్ఞానపరమైన సంబంధం ఉందండి. ఋషులతోటి సంబంధం ఉంది మనకి, ఆళ్వార్లతో సంబంధం ఉంది మనకి, ఆచార్యులతో సంబంధం ఉంది మనకందరికీ కూడా. వాళ్ళు మనకి ఈ మాణిక్య ద్వారాన్ని తీయాలి. ఆండాళ్ళ తల్లి చెప్తోందండి, ఉన్మగల్దాన్ ఊమయో, ఆ పిల్లని గురించి చెప్పేటప్పుడు మూగిదా, చెవిటిదా, అలిసినదా, మంత్రం వేస్తే ఎవరైనా కట్టుబడి ఉందా అని అడిగారు. చూడండి, ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతమైన లక్షణం అండి. అందుకనే ఈవిడ మూగిదా, చెవిటిదా, లేకపోతే అలిసినదా, కాపలా పెట్టి, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు లోపల కృష్ణుడే ఉంటాడండి. అంటే ఎప్పుడు ఆయన కాపలా ఉన్నాడనే వాళ్ళు భావిస్తారు. మనకంటే లోపల దేవుడున్నా మనకి కనిపించడండి ఆయన. అయ్యో నేను ఒంటరిగాడిని, నాకెవడు లేడే, నన్ను ఎవడు రక్షిస్తాడు, నన్ను ఎవడు చూస్తాడని ఏడుస్తుంటాండి. ఒరే నీ లోపల దేవుడు ఉన్నాడురా. ఒకసారి మమ్మల్ని బదరికాశ్రమంలో పెట్టారండి మా గురువుగారు, మా పెద్దజీయర్ స్వామి వారు. బదరికాశ్రమం అంటే హిమాలయాల్లో. అక్కడ 2 నెలల పాటు అక్కడ ఉండమన్నారు. మమ్మల్ని అక్కడ ఒంటరిగా వదిలిపెట్టేసి వచ్చేసారు వారు శ్రీరంగం వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఉత్తరం రాశారండి వారు, ఏమాయ్ నువ్వు అక్కడ ఒంటరిగా ఉన్నానని అనుకుంటున్నట్టున్నావు కాదు, నీ లోపల స్వామి నారాయణుడు
అమ్మలతో కలిసి, అనంతగరుడ విశ్వక్సేనాదులతో కలిసి, నిత్యసూరి బృందముతో కలిసి, అంతమంది కలిసి లోపలుంటే ఒంటరితనం ఎట్లా ఉంటుంది? అంచేత అది ఎప్పుడు నువ్వు అలా అనుకోకు, లోపల వాళ్ళంతా ఉన్నారని జ్ఞాపకం పెట్టుకో, గుర్తించు, హాయిగా వాళ్ళతో కలిసి ఆనందించు అని రాశారండి ఉత్తరం. మాకు భలే ఆశ్చర్యం వేసింది, భలే ఆనందం వేసింది. మనందరికీ ఉన్నారండి అలాగా. నువ్వు చుట్టూ తలుపులు వేసేసుకుని లోపల కూర్చున్నా నీతో పాటు వాళ్ళు ఎప్పుడూ ఉంటున్నారు. హౌ కెన్ యూ బికమ్ ఎలోన్? హౌ కెన్ యూ బికమ్ లోన్లీ? యు ఆర్ జస్ట్ బై యువర్ సెల్ఫ్, నాట్ లోన్లీ అండి. మన జ్ఞాపకం పెట్టుకోవాల్సింది అది. మనతో పాటు ఎప్పుడూ ఉంటాడు ఆయన. ఆయన ఎప్పుడు మన కాపలా కాస్తూ ఉంటాడు, కాపలా కాసుకుంటూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు ఆయన. అందుకే మన వాళ్ళు అడిగాడు, రక్షణ ఎవడైనా పక్క నుండి కాపలా కాస్తున్నాడా, లేదా మంత్రం పెట్టారా ఎవరైనా? వాడి యొక్క సౌందర్యమే ఒక పెద్ద మంత్రం అండి. ఆయన నేత్రాలే ఒక పెద్ద మంత్రం అండి. భగవంతుడి నేత్రాలు అవే పెద్ద. మాయ మందిరందాన్గోలో అంటారండి. నీ నేత్రాలు ఒక పెద్ద ఆయన మంత్రం వేసినట్టే అండి. ఒకసారి ఇలా చూశాడంటే ఆ నేత్రాలయ అనేటటువంటి సాగరంలో మనం పడ్డామంటే సుడిగుండాల్లో బయటికి రాలేముంటండి అందులోంచి. అమ్మ నేత్రాలు ఆయనకి సాగరాలు లాంటివండి, ఆయన నేత్రాలు మనకి సాగరాలు లాంటివండి. మా సీతమ్మ నేత్రాలు ఒక్కసారి తెరిచి ఆయన కేసు చూస్తే అందులో పడి పాప ఆయన అలా ఈత కొట్టుకుంటూ కూర్చునేవాటండి. అందులో బయటకు రాగలిగేవాడు కాదట. అంచేత అంత పెద్ద సాగరమే ఈత నేర్చిన వాడికి. ఆఫ్టర్ ఆల్ ఈ నీళ్ల సాగరం ఎంత కనుక కమాన్ కట్టేద్దాం బ్రిడ్జ్ అని 100 యోజనాల సముద్రం మీద బ్రిడ్జి కట్టేసేయండి ఆయన. ఎందుకంటే అమ్మ నేత్రాలు పెద్ద సాగరం అండి, అందులో ఉండే ప్రేమ పెద్ద సాగరంలో ఈత నేర్చినవాడు ఆయన. ఇది ఈవిడ ఆ పెద్ద మంత్రంలో ఉందన్నమాట. ఇలాంటి వాళ్ళు ఆలోచించేది, భావించేది స్వామి యొక్క నామాలని. ఏమని భావిస్తారు? మా మాయన్. ఇంత విశాల విశ్వం అనేటటువంటి ఆశ్చర్యాన్ని ఆయన చేస్తున్నాడు చూడండి. సింగిల్గా ఒక్కడు చేస్తున్నాడు ఇంత ప్రపంచాన్ని. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ ఇంత ఈ నిర్మాణాలన్నీ చేశారండి. ఇక్కడ చూడండి, ఆ పక్కన కుయ్యి 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 కుయ్యి, ఈ పక్కన కుయ్యి 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 కుయ్యి, ఆ పక్కన టక్ 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 టక్, ఈ పక్కన టక్ 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 టక్. ఎంతమంది చేస్తున్నారు, ఎన్ని గడబళ్ళు చేస్తున్నారు. కానీ ఇంత ప్రపంచాన్ని సృజించిన ఆయన ఎక్కడైనా సౌండ్ ఉందండి? మీరు ఇంట్లో నేను గింజ ఇస్తున్నారు కదా, గింజలోంచి పెద్ద చెట్టు వస్తుంది కదా, ఆ వచ్చిన చెట్టు ఎప్పుడైనా బుడుబుడు గుడుగుడు డుర్ర డ్రర్ డ్రర్ ఏమైనా ఉందండి? ఈజ్ దేర్ ఎనీ కైండ్ ఆఫ్ నాయిస్? నథింగ్. ఎంత సైలెంట్గా ఇంత విశ్వాన్ని రచిస్తున్నాడండి ఆయన. నదులు, సాగరాలు, పర్వతాలు, లోయలు, చెట్లు, జంతువులు, రకరకాల ప్రాణులు, ఎక్కడా శబ్దం లేదండి. ఒక్కడు చేస్తున్నాడు ఇంత పని. సహాయం ఎవరిది లేదండి, తానొక్కడే. తనకుండే తెలివి, తనకుండే శక్తి మాత్రమే. ఏ ఇతర సాధనాలు ఏదో ఇలాగ అరగదీసే మిషన్ కానీ, సుత్తి శానం పట్టుకుని కానీ, మరొకటి గుణపం గట్రా పట్టుకుని కానీ, పలుగు నథింగ్ డూయింగ్. అనితర సాధ్యమైనటువంటి ఈ కార్యాన్ని చేసే ఆయన అంతకంటే మాయ ఏముందండి? ఇంతకంటే మాయ అంటే ఆశ్చర్యం. ఇది జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. మాయ అంటే లేనిది ఉన్నట్టుగా కాదండి, మన బుద్ధికి అందకుండా పనిచేసేది అని అర్థం. అది మాయ అంటే. ఇంత విశాలమైనటువంటి ఈ విచిత్రమైనటువంటి సృష్టిని అంతటినీ ఒక్కడుండి చేస్తున్నాడు ఆయన. మా మాయన్. ఇది ఆయన యొక్క గొప్ప మాయ. ఎందుకు చేస్తున్నాడు ఆయన? మనని బాగు చేద్దామనండి. పోనీ ఈ సృష్టి కాకపోతే ఇంకో సృష్టిలోనే బాగుపడు, ఇంకో సృష్టిలోనే. హీఈస్ రిపీటెడ్లీ ట్రయింగ్ ది బెస్ట్ పాసిబుల్ మన కోసమని దయచేత చేస్తున్నాడు. ఈ దయని ఇచ్చింది మా అమ్మ. మనని బాగు చేసేదాకా ఆవిడ పక్కన కూర్చొని పోరుతూ, ఏమయ్యా చూడవయ్యా పాపం ఈ జీవుల్ని,
వాళ్ళ కర్మంతా తొలగించవయ్యా, వాళ్ళని బాగు చేయవయ్యా అని ఆవిడ చేసేటటువంటి ఆ ప్రేరణ చేత ఈ జగత్తు సృష్టి ఆయన చేస్తాడు. మాధవన్ గతి లేక కాదండి ఆయన చేసేది. ఆయనకు బోల్డ్ ఇంతకంటే 3 రెట్ల వైకుంఠం ఉంది ఆయన చేతిలో. అయినా మనకి రక్షణ చేసేవాళ్ళు వేరే గతి లేదు కనుక మనని కాపాడటానికి ఆయన సిద్ధపడతాడండి. వైహుందన్ ఇలాంటి నామాలన్నీ వాళ్ళు భావిస్తారండి. ఆయనలో ఉండే ఈ అద్భుతమైనటువంటి యోగ్యతల్ని వాళ్ళు భావిస్తారు ఆ మహానుభావులు. అలాంటి వాళ్ళకి ఆయనలో ఉండేటటువంటి ప్రేమ తెలిసి, ఆయనకి మనకుండే విడరాని బంధం తెలిసి అదే ఒక భవనంగా మారి అందులో ఉంటారు. ఇప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, భవనం ఉంది, పడక ఉంది, దీపాలున్నాయి, ధూపాలున్నాయి, అన్నీ ఉన్నా వాటి యొక్క ప్రభావానికి లోను కాకుండా ఉండేటటువంటి గోపిక ఆమె. ఇది జ్ఞానం పరిపాకమైతే మనం కూడా ఉండగలిగేదేసేయండి. చుట్టూ మనని డిస్ట్రాక్ట్ చేసేటటువంటి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా వాటికి మనం లోను కాకుండా స్థిరంగా ఉండగలిగే యోగ్యత వస్తే అది ప్రజ్ఞా ప్రాసాదం. ఇట్స్ ఎ గ్రేట్ స్ట్రాంగ్ బిల్డింగ్. ఆ దశలో ఉండే ఒక గోపికని ఒక మహానుభావుని లేపుతున్నట్టుగా ఈవేళ 9వ పాసురంలో ఆండాళ్ తల్లి 4వ గోపికని లేపింది, ముందుకి సాగుతుంది. పాసురాన్ని ఒకసారి అందాం మనం. తూమణి మాడత్తు சுத்தும் விளக்கெரியா தூபம் கமழா துயிலணை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்றிச்செவிடோ அனந்தளோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்று நாமம் பலவும் நவின்றேலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம்.